వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాము. సండే స్పెషల్ చికెన్ బిర్యానీకి ముందుగా 1 kg చికెన్ ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం, కొంచెం మసాలా వేసి ఒకసారి కలపండి. అందులోకి 2 స్పూన్ల కారం వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలిపి పెరుగు వేసుకోవాలి. ఇది మెయిన్ అన్నమాట బిర్యానీకి. ఒకసారి బాగా వేసి కలపండి. మనకు ఎంత కావాలంటే అంత వేసుకుంటూ చూపిస్తున్న విధంగా కలపండి. పుదీనా అనేది మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అనేది చికెన్లో వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలపాలి. బాగా ఐటమ్స్ అన్నమాట ఇవి. ఇందులోకి లవంగాలు వేసుకోండి. కొంచెం ఆయిల్ పోసి ఒకసారి కలిపి అందులోకి కొంచెం లెమన్ రైస్ పిండుకోండి. లెమన్ రైస్ పోసుకోండి. అందులోకి పోసి పక్కకు పెట్టుకోండి. ఒక బిర్యానీ రైస్ 1 kg తీసుకొని నానబెట్టుకోండి, పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోండి. ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఇలా గోలించుకోండి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చాక గోలించుకొని పక్కకు పెట్టుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక గిన్నెలో వాటర్ పోసి యాలకులు వేసుకొని మనకి బాగా ఐటమ్స్ వేసుకొని ఒక 5 to 10 minutes అయిపోయాక మూత పెట్టుకోండి. అందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కొంచెం ఆ వాటర్లోకి వేసుకోండి. చూపిస్తున్న విధంగా ఇలా వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి బాగా కలపాలి. ఒకసారి కలుపుకుంటూ 1 minute తర్వాత మూత పెట్టుకోండి. ఆ తర్వాత చికెన్ని ఒక 5 to 10 minutes స్టవ్ మీద పెట్టండి. ముందుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ని పక్కన మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes పక్క పెట్టుకోండి. రైస్ కొంచెం తీసుకుంటూ చికెన్లోకి వేసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకో చికెన్లోకి ఈ రైస్ అనేది వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని అందులోకి కొత్తిమీర అండ్ పుదీనా, మనము ముందుగా వేయించుకున్న ఉల్లిగడ్డలు వేసుకోండి. వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుంది. లైక్, షేర్, కామెంట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లా మూత పెట్టుకొని సైజ్కి ఇట్లా బియ్యపిండితో ఇట్లా చేసుకోవాలి. బయటికి వెళ్ళకుండా ఇలా 5 to 40 minutes వరకు ఇలా కుక్ చేశాక బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంత బాగుంది బిర్యానీ. చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా చూడండి ఎంత బాగుందో బిర్యానీ. మనం ఇంట్లో చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది బిర్యానీ. ఇలా సూప్ చేసుకోవాలి. చికెన్ సూప్ చేసుకొని ఆ సూప్ అనేది బిర్యానీలో పోసుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇలానే చేసుకుంటాం బిర్యానీ. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడే తింటున్నాం అన్నమాట. బిర్యానీ పెట్టుకొని లెగ్ పీస్ అనమాట ఇది. చికెన్ సూప్ వేసుకొని తినాలి. బాగుంటుంది చికెన్ బిర్యానీ. కలుపుకుంటూ ఓకే గైస్, థ్యాంక్ యూ.